ఒకసారి పంతానికి పోయి అప్పుడు ఒక అమ్మాయి ఒక ఫ్రెండ్ ఉండేది, స్పెషల్ ఫ్రెండ్. ఆబ్వియస్గా పెద్ద లవ్ అది ఇదని చెప్పుకోవడానికి లేదు, కానీ బాగా ఇంట్రెస్ట్. అంటే రీజన్ చెప్తున్నా, ఒక మంచి మాట. యాక్చువల్గా మనం గతంలో కూడా ఒకసారి దీని గురించి మాట్లాడుకున్న, ఆ పాయింట్కి వస్తున్నా. ఏంటంటే ఆ అమ్మాయితో బాగా క్లోజ్గా నేను దగ్గర అవుతున్న టైంలో ఆ అమ్మాయి ఒక అబ్బాయిని పొగుడుతుండేది, ఎంత బాగా పాడుతున్నాడు కదా అని. నేనేమో చాలా కుళ్ళు కదవని, మామూలు కడుపుమంట కదా నన్ను. అంటే ప్రపంచంలో ఎవరైనా బాగోవచ్చు కానీ ఎవరైనా పొగడొచ్చు, కానీ ఈ అమ్మాయి పొగట్టడం అనేది నేను తట్టుకోలేని పరిస్థితి అనమాట. ఏంటి అంటే చాలా మంచి సింగర్. అసలు ఆ అబ్బాయి పాడుతుంటే మేము, ఆ అమ్మాయి కాలేజ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లో కింద ఉండేవారు అనమాట వాళ్ళు. వాడు పాడుతుంటే వీళ్ళు ఆగిపోయి వినేవారంట. ఈ ఈ సెలబ్రేషను, ఈ పాపులారిటీ తట్టుకోలేకపోతున్నా. అప్పుడు ఏమైందంటే అనుకోకుండా ఈ కుళ్ళు టైంలో ఉన్నప్పుడు ఏంటంటే రైల్వే కాలనీలో ఒక కాంపిటీషన్స్ పెట్టారు, సింగింగ్ కాంపిటీషన్స్. వన్ ఆఫ్ దిస్ వినాయక చవితి ఆ సందర్భంలో పెడితే అక్కడ చాలామంది 60-70 మంది వచ్చారు పార్టిసిపెంట్స్. వాడు కూడా వచ్చాడు. ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, అంత కడుపు అంటే ఇప్పటికి. ఈ అమ్మాయి ఏమో వాడు వస్తాడు, ఎందుకంటే ఎండింగ్ అంత బాగోదు, అందుకు వాడి పేరు చెప్పట్లా. సో ఈ అమ్మాయి ఏమో వాడు పాడుతున్నాడు అని చెప్పి వెళ్తూ నన్ను కూడా పిలిచింది, నువ్వు కూడా రావచ్చు కదా వాడు పాడుతున్నాడు. సరే వెళ్తే నా ఫ్రెండ్ వర్మ అని ఉన్నాడు, మణివర్మ అంటాం మేము. తను ఏం చేశాడంటే సీక్రెట్గా వెళ్ళి నా పేరు ఎన్రోల్ చేసాడు. ఎందుకంటే నేను పాటలు పాడడం వాడు తెలుసు. ఒక ఇద్దరు అంటే ఇష్టం అంతే, ట్రైనింగ్ అది లేదు. భీష్మ గారి ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళింది 5-6 నెలలు అంతే. ఇప్పుడు తిడుతుండే ఎవరైనా ఇలా కాదు ఇలాగా. అది ఏంటంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్టే తప్ప థియరిటికల్గా ఏదో నేర్చుకోవాలి, దీని కెరియర్ ప్రొఫెషన్ చేసేయాలన్న ఆలోచన ఏ రోజు లేదండి. అయితే వాడికి వర్మకు బాగా తెలుసు ఏంటి వీడు పాడతాడని. ఈ పర్టికులర్ ఎపిసోడ్ చూస్తున్నాడు, వీడి గర్ల్ ఫ్రెండ్తో ఒక చిన్న ఇబ్బంది వస్తుంది, అది వాడు వెళ్ళి ఎన్రోల్ చేశాడని పేరు. చేసేటప్పుడు సడన్గా నా పేరు పిలిచేసరికి అటు కొంచెం ముందు చెప్పాడు. చెప్తే నేను కంగారు పడ్డాను, ఎందుకంటే నన్ను ప్రిపేర్ చేయడానికి. అరే గోల్డెన్ ఆపర్చునిటీ, నేను ప్రిపేర్డ్గా లేను, కానీ ఒక పాట నాకు బాగా ఇష్టంగా అప్పుడు పాడుకునే పాట ఒకటి ఉండేది. సరే ఇంకేం ప్రిపరేషన్ లేదు, అదే పాడేద్దామని వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళాను. నా లక్ కొద్దీ కళ్ళు మూసుకొని పాడాలా, అంత క్రౌడ్, అసలు మాటలే నలుగురు ముందు రావు, ఇక పాటలు ఎలాగనుకున్న టైంలో లైట్లు అవి మీద పడేసరికి నాకు ఎవరు కనపట్టలే. ఫస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటి, ఎక్కడో పంతం ఉంది. ఆ పర్టికులర్ సెలబ్రిటీ సింగర్ ఎవడైతే ఉన్నాడో అప్పుడు వాడి మీద ఒక చిన్న ఇదనమాట, ఏదో ఒకటి సాధించాలి మనం. ముఖ్యంగా వాడి మీద కాదు, ఈ అమ్మాయి మీద. అసలు నేనంటే తనంటే నాకు ఎంత ఇష్టం, తను ఇంకొకరిని మెచ్చుకోవడం ఏంటి అన్నది ఒక కుళ్ళు. సో కళ్ళు మూసుకొని మొదలుపెట్టాను. అది ఇప్పుడు పాడతా మీరు అడగకపోయినా. అంటే ఆ పాట అడగలేదని చెప్తున్నా, ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ పాడుతున్నా. సొగసు చూడతరమా, సొగసు చూడతరమా, నీ సొగసు చూడతరమా, నీ సొగసు చూడతరమా. ఇది పాడండి, బాగుంది, బాగా పాడుతున్నారు. నాకు 4 లైన్లు అనుకున్నాను, అందుకే లేదు ఒక్క చరణం పాడండి, భలే ఉంటుందండి. సిరిమల్లెలు హరినీలపు జడలు తురిమి, అలసి సొలసి వేచి వేచి, చలి పొంగులు చెలికోకల ముడిలో ఆదిమి, అలసి సొలసి కన్నులు వాచి, నిట్టూర్పులా నిసిరాత్రిలో నిదరో అందాలతో, త్యాగరాజకృతిలో సీతాకృతి గల ఇటువంటి సొగసు చూడతరమా, నీ సొగసు చూడతరమా. 70 మందిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి, అది మ్యాటర్. గ్రేట్, కంగ్రాచులేషన్స్. అప్పుడు నేను చూడలేదు కానీ ఆ రోజు ఆ పంతం చూడాలండి. అంటే ఎక్కడిది, మన మెసానిక్ లాడ్జ్లోనా? కాదు, రైల్వే కాలనీలో ఓపెన్ ప్లేస్లో పెట్టారు. పెట్టి ఆ రోజు ఏంటంటే ఇది చెప్పాలి, అప్పుడు ఎలా ఉండేదంటే 1, 2, 3 ప్రైజెస్, కన్సలేషన్ 10 ప్రైజెస్ ఉండేవి. సో మొదలు పెట్టగానే ఇంకా నేను నా గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో తన వైపు కనీసం చూడలే, అది నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తను చూస్తుంది నన్ను, ఏంట్రా నువ్వు ఇలా పాడేవేంటి అని. తనకు తెలియదు, షాక్ అయింది. వస్తే ఎవడైతే కాంపిటేటర్ ఉన్నాడో వాడు వచ్చి నన్ను హక్ చేసుకుని, ఏదో బాగా పాడుతున్నావు నువ్వు, చాలా బాగా పాడావు అన్నాడు. కొంచెం అక్కడెక్కడ ఏదో మిస్ అయింది, ఏదో అంటున్నాడు. సరే ఇంకా వాడు అలాగే అంటాడులే అని ఊరుకున్నాను. అయిపోయింది, పాడేసాం. ఇంకా అక్కడి నుంచి చూడాలి. ఫస్ట్ 10th కన్సలేషన్ ప్రైజ్ని స్టార్ట్ చేస్తారు.
10th కన్సలేషన్ ప్రైజ్ గోస్ టు అనగానే వీడు ఎవడైతే ఉన్నాడో నా కాంపిటీటర్ అపోనెంట్ హర్ష 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 అంటున్నాడు. 10th రాలే, 9th వస్తుందిరా. 7th 3rd తర్వాత వాడికి 6 cents ఏదో పనిచేస్తా సైలెంట్ అయిపోయాడు. అయిపోయి 3rd ప్రైజ్ 2nd ప్రైజ్ వాడి పేరు అనౌన్స్ చేశారు. ఇంకా అర్థమైపోయింది. ఫస్ట్ ప్రైజ్ కి ఇంకా నిశ్శబ్దం ఉంటుంది కోర్. అప్పటిదాకా 3 జడ్జిల్లో 2 జెంట్స్ అన్నమాట. ఒక లేడీ మేడం ఉన్నారు, పేరు మర్చిపోయాను. ఆవిడ మాట్లాడతానని చెప్పి అన్నారు ఫస్ట్ ప్రైజ్ గురించి. సో మైక్ ఆవిడ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆవిడ చాలా, ఇంకా నేను పొగడతలు చెప్పుకోకూడదు కాబట్టి చాలా పొగుడుతూ అసలు ఎంత ఫీల్ అయితే పాడాడు, చాలా బాగుంది, మేము అంతా ఇదైపోయాం అని చెప్పి ఫైనల్గా నా పేరు, అప్పుడు ఆవిడ పేరు గెస్ట్ చెప్పకుండా ఎవరు గెస్ట్ చేయండి అనగానే అందరూ పేరు నా పేరు తెలియదు, చాలా మంది నా ఫ్రెండ్స్కే తెలియదు. అందరూ సొగసు చోట తరమా అండ మొదలుపెట్టారు. అనగానే వెళ్ళి వచ్చి ప్రైజ్ తీసుకున్నాక ఒక పంతం నెగ్గింది. సో ఇది 95 అనుకుంటానండి, 95-96. ఇంటర్ కాదు, ఆల్మోస్ట్ ఇంటర్ ఇంకా ముందే అయితే కరెక్ట్ కూర్చో 92-93 ఆ టైంలో. అప్పుడు స్టోరీ అనమాట. ఏంటంటే ఒక్కొక్కసారి సినిమాటిక్ సీన్ కదా, ఒక అమ్మాయిని ఇష్టపడడం. కానీ ఒకటి మాత్రం నేను అప్పీల్ చేస్తున్నాను సార్, మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, ఒక మంచి పాట పాడించండి హర్ష గారితో. మంచి వాయిస్ ఉంది, ఇంతవరకు సింగర్గా మనం చూడలేదు. యాక్టర్, అలాగే ఒక మంచి రైటర్, మంచి డైరెక్టర్, మంచి సింగర్ కూడా రండి. నాకేంటంటే అండి బేసిక్గా కాంపిటీషన్లోకి వెళ్ళడం ఇష్టం ఉండదు అంతే. ఇది ఇలాగుంటే బాగుంటుంది. ఇప్పుడు అందులో ప్రొఫెషనల్గా తీసుకున్నాం అనుకోండి, కంపారిజన్స్ వస్తాయి. మీరు ట్రై చేస్తే మీతో పాడాలండి, మీరు ఖచ్చితంగా పాడాలి, నేను వినాలి. మీరు ఆ పాట మళ్ళీ నాకు పంపించాలి. లేదు మిమ్మల్ని చూసి ఇప్పుడు ఆడియన్స్ కూడా మీకు కింద అదే కామెంట్స్ పెడతారు. ష్యూర్. నేను స్మ్యూ ల్యాబ్స్ లో అట్లా ఇట్లా పాడుతున్నా, ఆ ఇంట్రెస్ట్ పోదు కదా. చాలా మంది అంటారు నువ్వు ఆర్టిస్ట్ కొంచెం మెయింటైన్ చేయాలి, యాప్స్ లోకి వచ్చి అలా అందరి ముందు పాడి. నాకు అసలు మనుషుల మధ్య ఉండాలి అంతే. అంటే నాకు అసలు ఆ ఫీలింగ్సే లేవు. నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు తెలుసు. సో ఆడియన్స్ లో వెనకలో ఉండేవాడిని. ఇప్పుడు ఏదో ఇవాళ స్టేజ్ ఎక్కానని చెప్పి గొప్పగా బాగా ఖచ్చితంగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా ఇలాగే ఉంటారు. నాకు మా క్లాస్ లో విండో సీట్ అని పేరు పెట్టారు. కిటికీ దగ్గర కూర్చుండేవాడిని. మాక్సిమం అలా వెళ్ళిపోయింది కిటికీ వైపు అనమాట. అక్కడి నుంచి చూసి మా హిందీ టీచరు, నిర్మలాపట్నం టీచర్, ఆవిడేమో క్యా పోయిటరీ లిఖరాయా అని అడిగేవారు. ఏంటి ఆ దీక్షంగా అలా చూస్తున్నావు, ఏంటి రైటర్ అయిపోతావు అని. అవే నిజమే. అలా చిన్నప్పుడే కొన్ని అలా కోఇన్సిడెంట్స్ జరుగుతాయండి. కళ్యాణ్ గారు అదే ఇందా చెప్తున్నాం కదా, లాంగ్ టైం బ్యాక్ మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే విమర్శలు ఎలాగుంటాయి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, దగ్గర బంధువుల దగ్గర నుంచి, అవన్నది మీరు చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి చాలా ఎమోషనల్ మాట్లాడారు. అప్పుడు మీరు చెప్పింది ఏంటంటే, ఎవరైతే నాకు ఊర్లో ఉండి ఎవరైతే సపోర్ట్ ఉంటారనుకుంటానో వాళ్ళే విపరీతంగా విమర్శించడం వల్ల అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసాను. సో ఇక్కడికి రావటం వల్ల యాక్చువల్గా నేను వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉన్నానని మీరు చెప్పడం నాకు చాలా స్ట్రైకింగ్. ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది జీవితాలు అలాగే ఉంటాయండి. ఉన్న ప్లేస్ నుంచి బయటికి వెళ్ళిపోయి అక్కడ సక్సెస్ అయిపోయి, అంటే ఏమవుతుందంటే యాక్చువల్గా వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడైనా ఒక గొప్ప కళాకారుడు కానీ ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్ విమర్శ నుంచే వాళ్ళు బాగుపడతారని. ఎలాంటి విమర్శ అని పర్లేదు, అంటే ఒకటి కడుపు మంటతో చేసినా ఏం చేసినా మన పౌరుషమే తీసుకొస్తుంది. కాబట్టి సద్విమర్శ అన్నది కూడా మనకి, ఐ డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మన డెసిషన్ ఒకళ్ళు రాంగ్ అంటున్నారు, నేనేమంటానంటే తప్పు కాదు, కానీ నువ్వు ఈ షూస్లో అడుగు పెట్టి మాట్లాడు. ఇప్పుడు ఏదైనా వంట చేసినప్పుడు తెలుస్తుంది ఉప్పు కారం తక్కువైంది, ఆ జడ్జిమెంట్ ఎక్కడ కొన్ని మిస్ అవుతాయి. అయినప్పుడు మనకి తెలుసు అది పోయిందని. అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు మనకి ఏంటంటే, సరే వండిన వాళ్ళు చెప్తే బాగుంది కదా, ఇలాంటి కాంట్రవర్సీస్ కొన్ని ఉంటాయి. కానీ బట్ మీరు చెప్పింది నాకు అదే గుర్తు. సో ఇది వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాను. ఎవరి వల్ల అయితే నాకు కోపం వచ్చిందో, ఎవరి వల్ల అయితే నాకు దుఃఖం వచ్చిందో, వాళ్ళ వల్లే నేను ఇక్కడ ఉన్నానన్న నా ఫీలింగ్ ఎక్కడున్నా కూడా. ఇంకా సక్సెస్ అన్న దానికి కొలమానం లేదు ఎంతైనా. బట్ నేను ఫస్ట్ థింగ్ నాకేంటంటే ఆర్ట్, సినిమా ఇవన్నీ పిచ్చిగానే ఇదే నా జీవితం నేను చెప్పను. ఎందుకంటే ఇవి కాకుండా నా ఇంట్రెస్ట్లు చాలా ఉన్నాయి. వాటితో పాటు ఇది నేను సర్వైవ్ అవ్వడానికి ప్రొఫెషన్ హెల్ప్ అవుతుంది కాబట్టి ఇది. సో థ్యాంక్స్ టు దోస్ పీపుల్ హూ యాక్చువల్లీ పోక్డ్ మీ.